జగన్ గారు ఇప్పటికీ చెప్తున్న మాట జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 3-4 ఇయర్స్ గడిపితే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు ప్రజలు జగన్ గారి వైపు ఆలోచించరా? మళ్ళీ జగన్ గారు కావాలి అని మళ్ళీ కోరుకోరా? ప్రజల్లో బలంగా ఉన్న ఒక మాట ఏంటంటే ఈ రోజుకి కూడా స్టిల్ జగన్ గారిని ప్రొటెక్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ. గతంలో గత 5 సంవత్సరాలుగా కూడా జగన్ గారు ఈ ఉచితాలకి అలవాటు చేసి తప్పు చేశారంటారా? 151 సీట్లు వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత ఆత్మావలోకనం చేసుకోవాలి. అలా కాకుండా అధికారంలో వచ్చిన పార్టీని వెంటనే దాడి చేసి తిట్టడం అనేది నాకైతే నచ్చలేదు. రోజా గారు, లేకపోతే కొడాలి నాని గారు, వంశీ గారు, అనిల్ యాదవ్, అంబటి రాంబాబు వీళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు, తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ఆలోచన జగన్ గారు ఎప్పుడు చేయలేదా? కొత్తగా అధికారంలోకి వచ్చాడు, యువరత్నం ఇట్లా ఆపకపోవడం ఆయన చేసి తప్పడం. తిట్టేవాడు రోజు యూట్యూబ్లో కనపడతాడు. వీళ్ళకి రేటింగ్ అంటే మీకు బూతులు రావనా? ఇట్లా మీకు బూతులు రావని కాదు, ఫేస్ ఐడెంటిటీని పెంచకూడదు. ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఈ అంటే ఎందుకు ఓడిపోయానో అని ఇది చేసుకోకుండా, బేరేజ్ వేసుకోకుండా ఈవీఎం తప్పనో లేకపోతే మేము ఎక్కువ హామీలు ఇచ్చుంటే ఓడిపోవడానికి కారణం అతి. ఎవరైనా యుద్ధం వస్తుందంటే ప్రధానమైన సైనికుల్ని కాస్త బాగా బలంగా తయారు చేసుకుని వాడిని ముందుండి నడిపించుకొని అంటారు. ప్రేమతో కలద్దామని వచ్చినోడు విరక్తితో తిట్టుకుంటూ పోయిన రోజులు ఎన్నో నేను కాపు రామచంద్రారెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం వెళ్ళిపోయాడు, ఒకసారి నమస్కారం పెట్టిపోతాను. ఈవినింగ్ వరకు అసలు వెయిట్ 3 రోజులు, 3 రోజులు, నాట్ 1 డే, 3 days. అంత అతిశయం లేకపోతే వై నాట్ 175 రాస్తారా? ఎవరన్నా రాస్తారు. ఇప్పుడు వై నాట్ 175 అన్న రోజే నేను ఎద్దేవా చేశాను పార్టీ ఆఫీస్ లోపలే. జగనన్న నువ్వే మా నమ్మకం, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న నువ్వే మా జీవితం. పోస్టర్లు అసలు నాకు తెలిసి మొత్తం స్టిక్కర్లు, జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నువ్వే మా జీవితం, జగనన్న నువ్వే మా భవిష్యత్తు. అన్ని జగనన్న అంటే జగన్ డెమిగాడ్ చేస్తారు. ఈరోజు అంటున్నారు కదా ఫోటోలు కొట్టడం తప్పు, మహిళలకు కోపం వచ్చింది, ఫోటోలను కొడతారా అని చెప్పి వాళ్ళ గురించి ఒక అబ్యూసివ్ కామెంట్ చేసే 2 సిద్ధం సభల్లో నేను ఎవిడెంట్గా చెప్తాను. నేనున్నా అక్కడ. ఆ ర్యాంప్కి అటుపక్క ఇటుపక్క బాక్సింగ్ సంచులు కట్టారు. ఆ బాక్సింగ్ సంచి మీద ఒకదాని మీద పవన్ కళ్యాణ్, ఒకదాని మీద నారా లోకేష్, ఒకదాని మీద చంద్రబాబు ఫోటోలు వేసి కార్యకర్తలు ఎవరైనా వాటిని బాక్సింగ్ పంచులు కొట్టచ్చు అనమాట. అంటే కొట్టాలి అంటే ఏమంటారు, రివర్స్ పంచ్ తగిలి ఓటుతో కొట్టే జనం. సో ఇప్పుడన్నా ఇక భవిష్యత్తు ఉందా సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక ఇక్కడ క్లోజ్. ఇప్పుడు షర్మిలా గారు కూడా చేస్తున్నారు ఎంతో గొప్ప పోరాటాలు. అవి పోరాటాలు వర్కౌట్ కావాలి. పోరాటాలు రూలింగ్ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీని, జనసేనని ఏమి ఇక్కడ ఏమవుతుందంటే అనుమానాలు వస్తాయి. అసలు ఆమె దగ్గర నాయకత్వ లక్షణాలు, షర్మిలా గారి దగ్గర షర్మిలా గారు ఆ నాయకత్వాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో దాన్ని అన్నతో ఆస్తుల పంచాయతీ వాడుకుంటారు. 1,30,00,000 మందికి లబ్ధిదారులకు మనం ఇచ్చాం, 1,30,00,000 ఓట్లు మనవే, వస్తే 175 గెలుస్తాం. భ్రమలో వైఎస్ఆర్సీపీ ఉండింది. అవుతారు, మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎత్తుగడలో ఉన్నారు. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తుంటే నెక్ టు నెక్ బయటపడేవాడు. ఆబ్వియస్లీ మళ్ళీ జగన్ గారు వచ్చేవాడు. మనం 30 ఏళ్ళు అధికారంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. రాబోయే 30 ఏళ్ళు మనమే ఉంటామని చెప్పకూడదు. నేను ఒక మాట బలంగా చెప్తాను, కూటమి మళ్ళీ అధికారం. సో మొత్తానికి ఇప్పుడు గతంలో వైసీపీ వాయిస్గా మీరు మాట్లాడేవారు, ఇప్పుడు బీజేపీ వాయిస్గా మీరు మాట్లాడుతున్నారు. సో బయటకు వచ్చేసిన తర్వాత, వైసీపీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం అంటే మీకు ఏమన్నా రిలీఫా లేకపోతే ఎలా ఉంది సార్? రిలీఫ్ ఇన్ ద సెన్స్, రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి ఎలా వెళ్ళునుకుందంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఇన్ పర్టికులర్గా 2 ప్రాంతీయ పార్టీల మధ్యలో ఉన్న ఘర్షణ ఏదైతే ఉందో, రాజకీయ పార్టీలకు మించి వర్గాలుగా విడిపోయి వాతావరణం కనపడతా ఉంటుంది. పార్టీలు ప్రాంతీయ పార్టీలు అయినందువల్ల సిద్ధాంతాలకు మించి వ్యక్తుల సమూహాన్ని తిట్టే ఆలోచన భరించడానిగా తయారైంది. దాంట్లో వైఎస్ఆర్సీపీలో ఉంటే అక్కడ స్క్రిప్ట్ ఉంది, 6 సంవత్సరాలు పైగా ఉన్నా. కానీ ఈ తిట్ల దాడి ఎలా ఉండాలంటే, ఆ రాసిచ్చే స్క్రిప్ట్లో మనం వ్యక్తిగతంగా కూడా ఇతను కరుణ కట్టిన భావజాలంతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విధంగా ఉండడం నచ్చడం లేదు. రాను ముఖ్యంగా 151 సీట్లు వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత ఆత్మావలోకనం చేసుకోవాలి.
ఆత్మవిమర్శ చేసుకోవాలి, తిరిగి పార్టీని చక్కదిద్దుకోవాలి. పార్టీ కార్యకర్తలతో లేకపోతే పార్టీ నాయకులకు ఎక్కడైతే అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గతంలో వ్యవహరించిన తీరుని మొత్తం పార్టీని కలెక్టివ్గా 1 year ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడి అవును జూన్ 12. సో ఈ జూన్ 12 వరకు ముందు ఇల్లు చక్కబెట్టుకోవాల్సింది వైఎస్ఆర్సీ. అలా కాకుండా అధికారంలో వచ్చిన పార్టీని వెంటనే దాడి చేసి తిట్టడం అనేది నాకైతే నచ్చలేదు. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు గతంలో ఇప్పుడు రోజా గారు లేకపోతే కొడాలి నాని గారు, వంశీ గారు, అనిల్ యాదవ్, అంబటి రాంబాబు వీళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు, తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ఆలోచన జగన్ గారు ఎప్పుడు చేయలేదా? జగన్ గారికి తెలిసే వీళ్ళందరూ ఇలా తిట్టుకుంటున్నారు. ఈరోజు అరెస్టులు అయ్యి జైళ్ళలోకి పోవాల్సిన అవసరం చాలా మందికి వచ్చినది కాదు. అసెంబ్లీ వేదికగా కూడా జగన్ గారికి తెలుసా వీళ్ళు ఇలా తిడుతుంది? జగన్ గారికి తెలుసా అంటే జగన్ గారిని కూడా తిట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు చాలా దారుణమైన తిట్లు తిట్టారు అంతకుముందు. దాన్ని కక్ష కొనసాగింపే అసెంబ్లీ వేదిక. కానీ ఎక్కడో దగ్గర దానికి ఫుల్ స్టాప్ పడాలి. కానీ ఇప్పుడు ఫుల్ స్టాప్ దాదాపుగా పడుతోంది. చంద్రబాబు నాయుడు గారు వీలైనంత వరకు వ్యక్తిగతంగా బూతులు, జయప్రోల్ కిరణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడు ఇమీడియట్ గా దాన్ని అరెస్ట్ చేశారు. హీ మేబీ ఐటీడీపీ మెంబర్ ఏదో ఉన్నప్పటికీ వెంటనే అరెస్ట్ చేయడం. సో ఇది ఎక్కడో ఒక దగ్గర కట్ ఆఫ్ అవ్వాలి. ఆ కట్ ఆఫ్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. సో ఈ కట్ ఆఫ్ జగన్ గారు ఎందుకు చేయలేకపోయారు అని అంటే కొత్తగా అధికారంలోకి వచ్చాడు, యువరక్తం. తర్వాత ఎవరైతే తనకు మద్దతుగా మాట్లాడుతున్నారో దాంతోపాటు శత్రువుకు సంబంధించి శత్రువుగా చూశారు కాబట్టి చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనాలి, ఆ విధమైన వైఖరితో చూశారు కాబట్టి అలాంటి తిట్లను ఆపకపోవడం ఆయన చేసిన తప్పిదం. తిట్లను ఆపలేదు, ఈవెన్ టీడీపీ ఆఫీస్ మీద దాడిని ఆయన ఖండించలేదు. 175 నియోజకవర్గాల్లో మీరు 15 మంది పేర్లు చెప్పగలరేమో. మిగతా 160 మంది శాసనసభ్యుల పేర్లు ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడలేదో ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎందుకు తెలియలే? ఈ తిట్టే వాళ్ళు రోజు యూట్యూబ్లో కనపడతారు, వీళ్ళకి రేటింగ్ ఉంటుంది. అవును, నేను అడిగితే నాకు ఇంటర్వ్యూ ఒక 10 మంది ఇస్తారేమో, వాళ్ళకి 100 ఛానల్స్ వస్తాయి. వాళ్ళకి 100 ఛానల్స్ వస్తాయి. ఒకవేళ నా మొహం చూసి 4 ఎక్కువ చూస్తారేమో. కానీ వాళ్ళు మాట్లాడేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేస్ ఐడెంటిటీ కూడా కాదు. ఆ వర్డ్ ఫైర్ అని చెప్పి ఫైర్ తగలబెట్టేసి. ఇప్పుడు మీ వీడియో చూడాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓకే సార్ ఏదో కొంత సబ్జెక్ట్ తో మాట్లాడతారని చూస్తారు. బట్ అక్కడ కొడాలి నాని గారు, రోజా గారు ప్రెస్ మీట్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మేము వైఎస్ఆర్సీపీలో నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు నాకు లభించిన ప్రెస్ మీట్లు ఎన్ని? అవును, ఏళ్ల మీద లెక్క పెట్టు, చాలా తక్కువ. దాదాపు 3 సంవత్సరాలు నన్ను ప్రెస్ మీట్లకే అవకాశం ఇలా. ఎందుకని అంటే మీరు అగ్రెసివ్గా మాట్లాడారు, ఇంట్లో రాజకీయాలు ఉంటాయి కదా, మీరు తిట్టారు, విమర్శలు, ఇంటర్నల్ రాజకీయాలు ఉంటాయి కదా. ఆ ఇంటర్నల్ రాజకీయాల్లో నేను కూడా బలైన వ్యక్తిని. ఓకే, నేను మాట్లాడడం చేత కానివ్వండి కాదు, లేకపోతే బయట డిబేట్లు చేసి 6200 6300 దాకా ఉన్నాయి. హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని భాషల్లో మాట్లాడిన వాడిని. నేషనల్ మీడియాకి ప్రత్యేకంగా నేను 2200 పైన డిబేట్లు చేసిన వాడిని. సో మరి అటువంటిప్పుడు నాకు 3 సంవత్సరాల పైగా కూడా నాకు ఒక్క ప్రెస్ మీట్, ఎలక్షన్ గెలిచాక ఒక్క ప్రెస్ మీట్ ఇచ్చారు. దాని తర్వాత 3 సంవత్సరాలు కంప్లీట్గా నాకు ప్రెస్ మీట్లు ఉన్నా. ఇవి ఇంటర్నల్ రాజకీయంలో భాగం. అంటే మీకు బూతులు రావనా? ఎట్లా మీకు బూతులు రావని కాదు, ఫేస్ ఐడెంటిటీని పెంచకూడదు, నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ కానికూడదు. అంతేకాదు ఎక్కడ ఒక చిన్న సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి కూడా నాకు మైక్ అనేది దాచేశారు. మీరు సామాజిక వర్గమే కదా సార్, వాళ్ళ సామాజిక వర్గానికి లాస్ట్ 5 సంవత్సరాలు కాబట్టే పెరిగిపోతప్పుడు ఒకటి దేవుడిచ్చిన హైట్ పర్సనాలిటీ, అవును, దాంతో పాటు నలుగురితో ప్లెజెంట్ గా మాట్లాడే గుణం ఉండడం, ప్రతి ఒక్కరితో కలిసే ఆలోచనతో పాటు ఫ్రెండ్లీ వాతావరణంలో నేను ఉండడం, దాంతో పాటు నాయకుడికి కూడా కొంచెం దగ్గర అవుతూ ఉండడం, దాంతో పాటు నా మాటలు ఏవైతే ప్రభావవంతంగా ఉంటాయో, పవర్ఫుల్ గా ఉంటాయి కానీ తిట్లు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఇతను లోపలికి వచ్చేస్తాడేమో, కోటరీ లోపలికి, నాయకుడికి రోజు దగ్గర. వీలైనంత వరకు నాయకుడిని కలవనికపోవడం, రోజు వారంలో 4 సార్లు సీఎం పోకపోయినా నాయకుడి దాకా రీచ్ కాలేకపోవడం, ఇవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగం. అది సప్రెషన్ అంటారు. లాస్ట్ ఎగ్జామ్ అయినా ఫెయిల్ అయితే ఇంకొకసారి పట్టుదలతో చదివి పాస్ అవుతాం.
కానీ దానికి ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద స్టడీ ప్యాటర్న్ ఫార్ములా డెడికేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ టైం ఎక్స్ట్రా, ఇంతే కదా. మరి దానికి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోం. నేనేంది ఫెయిల్ అయ్యేది ఏంది, ఎలా ఫెయిల్ అయి ఉంటాను, ఎందుకు ఫెయిల్ అవుతానని చెప్పి స్టిల్ ఇప్పటికీ ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈసారి అంత చదవాల్సిన అవసరం లేదు అని పక్కన పెట్టి సినిమా పోతే ఎలా ఉంటుంది, అలా కనపడి. ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఈ అంటే ఎందుకు ఓడిపోయానో అని ఇది చేసుకోకుండా, బేరేజ్ వేసుకోకుండా ఈవీఎం తప్పనో లేకపోతే మేము ఎక్కువ హామీలు ఇచ్చుంటే ఓడిపోవడానికి కారణం అతి అతి డిజైన్ చేసిన ఐపాక్ తప్పు, కోటరీ ఇచ్చిన తప్పుడు సలహాలు కారణం. ఎవరైనా యుద్ధం వస్తుందంటే ప్రధానమైన సైనికుల్ని కాస్త బాగా బలంగా తయారు చేసుకొని వాళ్ళని ముందుండి నడిపించమని అంటారు. ప్రధానమైన సైనికుల్ని నువ్వొద్దు వెళ్ళిపోని ఎవరైనా అంటారా? ఎవ్వరు అన్నారు. మరి ఎలక్షన్ టైంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, లేకపోతే లావు కృష్ణదేవరాయలు గారిని, వసంత కృష్ణప్రసాద్ గారిని, బాలశౌరి గారిని ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ఆ భావజాలం, ఇప్పుడు పార్థసారథి గారిని, అనేక మందిని దూరం చేసుకోవడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, స్థానికంగా పట్టున్న నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని, కదిరి నుండి ఆయన టికెట్ ఇవ్వలేదుగా, ఆయన పేరు ఏం పేరు, కదిరిలో ఇది ఈయన రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి నమస్కారం పెట్టిపోతాను. ఈవినింగ్ వరకు అసలు వెయిట్ చేశారు. 3 రోజులు, నాట్ 1 డే, 3 days నాతో సన్నిహితంగా ఉంటారు, బీజేపీలో ఉన్నారు, చెప్పారు అన్ని. సో నేను అనేది ఏంటంటే ఈ అహంకారపూరితమైన ధోరణికి కారణం నాయకుడు నేను ఎవరిని పెడితే వాళ్ళే అభ్యర్థి అనే స్థితికి వచ్చేయటం, మనం 30 ఏళ్ళు అధికారం నుంచి కదిలేదే లేదని ఆలోచన చేయటం. ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు అతిశయాన్ని ప్యాక్ చేసి ఆయనకు ప్రజెంట్ చేసిన తప్పు కోటరీది, ఐపాక్ది. అంత అతిశయం లేకపోతే వై నాట్ 175 రాస్తారా? ఎవరన్నా రాస్తారు. ఇప్పుడు వై నాట్ 175 అన్న రోజే నేను ఎద్దేవా చేశాను పార్టీ ఆఫీస్ లోపలే. ఏంది ఇది? తర్వాత జగనన్న నువ్వే మా నమ్మకం, నువ్వే జగన్, జగనన్న నువ్వే మా జీవితం, పోస్టర్లు అసలు నాకు తెలిసి మొత్తం జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నువ్వే మా జీవితం, జగనన్న నువ్వే మా భవిష్యత్తు. అంటే భవిష్యత్తు నిర్ణయించాల్సింది భగవంతుడు, నమ్మకం ఇవ్వాల్సింది ఫ్యామిలీ, జీవితం గడపాల్సింది కుటుంబ సభ్యులతో. అన్ని జగనన్న అంటే జగనన్ని డెమిగాడ్ చేసేసారు. అంతగా ప్రొజెక్ట్ చేసి సిద్ధం అని ఒకటి పెట్టి ఈరోజు అంటున్నారు కదా ఫోటోలను కొట్టడం తప్పు, మహిళలకు కోపం వచ్చింది, ఫోటోలను కొడతారా అని చెప్పి వాళ్ళ గురించి ఒక అబ్యూజివ్ కామెంట్ చేశాడు సజ్జల్ గారు. ఆయన చాతుర్యం ఎంతో, నోరు ప్రతాపం కూడా అంతే. కాబట్టి ఏదో అమాయకంగా ఫోటోల్ని కోపం వచ్చి నిరసనగా చెప్పులతో కొట్టారని అంటున్నారే, ఇది ఇప్పటి నుంచి జరుగుతుందా? సిద్ధం నుంచో జరుగుతుంది. రఘురామరాజు గారిని ఆయన నియోజకవర్గంలోనే ఆ విధంగా కొట్టించలేదా? ఆ ఫోటోలు పెట్టి దిష్టి బొమ్మలు పెట్టి చెప్పులతో. సిద్ధం సభల్లో చాలా మొత్తం ర్యాంప్ వేశారు జగన్ గారికి. 2 సిద్ధం సభల్లో నేను ఎవిడెంట్ గా చెప్తున్నా, నేనున్నా అక్కడ. ఆ ర్యాంప్ కు అటుపక్క ఇటుపక్క బాక్సింగ్ సంచులు కట్టారు. ఆ బాక్సింగ్ సంచి మీద ఒకదాని మీద పవన్ కళ్యాణ్, ఒకదాని మీద నారా లోకేష్, ఒకదాని మీద చంద్రబాబు ఫోటోలు వేసి కార్యకర్తలు ఎవరైనా వాటిని బాక్సింగ్ పంచులు కొట్టచ్చు అనమాట. అంటే కొట్టాలి అంటే దీన్ని ఏమంటారు? అంటే ఇది శాడిజం కదా, పైశాచిక ఆనందం. దీన్ని డిజైన్ చేసిన వాడిని ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాల్సింది ఎవరు? వీళ్ళే చెప్పాలి, నాయకత్వం చెప్పాలి, వైఎస్ఆర్సీపీ నాయకత్వం చెప్పాలి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎందుకు ఇలా చేస్తున్నారు? వీఆర్ గోయింగ్ టు అడ్రస్ పీపుల్ టు విన్ అవర్ సెల్ఫ్, టు విన్ ద హార్ట్స్, అండ్ వీ హ్యావ్ టు గెట్ ద ఓట్స్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? వాళ్ళు ఎట్టా ఓటుతో కొడతారు వద్దనుకుంటే, రివర్స్ పంచ్ తగిలి ఓటుతో కొట్టారు జనం. అతి ఎప్పుడు అనర్థం, అది ఏ పార్టీ చేసినా తప్పే. అది అలాంటి నేను అండర్లైన్ చేసి చెప్తున్నా, అతి అనేది ఏ పార్టీ చేసినా తప్పే. అతి ఎప్పుడు అనర్థమే. అది చక్కెర 2 స్పూన్లు ఎక్కువ వేసినా తప్పే, ఉప్పు 1/2 స్పూన్ ఎక్కువ వేసినా తప్పే, కారం వేసినా తప్పే. కాబట్టి బ్యాలెన్స్డ్ అనేది ఏదైతే పోతామో, హుందాపరమైన రాజకీయం ఏదైతే చేస్తామో, అది 4 సార్లు కాకపోతే 40 సార్లు. ఈ రోజుకి కష్టమో నష్టమో ఏదో ఒక రకంగా ఏ విధంగా అయినా
4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. ఉంది. అవును. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గౌరవించాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు హుందాగా ఉంటే ఇక్కడ హుందాగా ఉంటారు, మీరంతా హుందాగా ఉంటే యూట్యూబ్ మర్చిపోయినా పర్లేదు కానీ జనంలో గుర్తుంటుంది. కాబట్టి జనాలకు నచ్చే రాజకీయం చేసే నాయకులుగా ప్రాంతీయ పార్టీలు ఉండాలని నేను కోరుకుంటా. లక్కీగా మేము 2 ప్రాంతీయ పార్టీలతో కలిసి ట్రావెల్ అవుతున్నాం అలయన్స్ పార్ట్నర్గా. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ లీడ్ పార్ట్నర్, నెక్స్ట్ జనసేన, బీజేపీ. సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ లెడ్ అలయన్స్. సో సమన్వయం బాగుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా సమన్వయంతోనే కొనసాగుతున్నాం, ఎక్కడ గ్యాపులు లేవు. ఇంకొకటి, మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా మీరు పనిచేశారు, జగన్ గారి దగ్గర కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి హుందాతనము జగన్మోహన్ రెడ్డి గారి హుందాతనంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ అప్రోచ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎవరినైనా కలవనిచ్చే అవకాశం రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేది. అప్పుడు పెద్ద కోటరీ లేదు, ఒక్క కేవీపీ గారు ప్రధాన సలహాదారుగా ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారిని కలవలేని ప్రతి ఒక్కరు కూడా కేవీపీ గారిని కలిసేవాళ్ళు. ఆయన ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కరిని ఆయన కల్పించేవారు. ఇక్కడ ఒక సమూహం కోటరీగా ఏదైతే ఏర్పడిందో, జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లు చూసేవాళ్ళు ఈ కోటరీలో ఉన్న వ్యక్తులు చెప్తే తప్ప అపాయింట్మెంట్ ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత 2-3 రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడైనా కోటరీకి నచ్చకపోతే వాళ్ళని కలవనివ్వరు. ఇలా ప్రతిసారి జరుగుతూనే జనానికి కాస్త దూరం అయ్యి విరక్తితో కలవడానికి వచ్చిన వాడు, ప్రేమతో కలుద్దామని వచ్చినవాడు విరక్తితో తిట్టుకుంటూ పోయిన రోజులు ఎన్నో నేను దగ్గర నుండి చూశాను. చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఎమ్మెల్యేలు కాదండి, ఓడిపోయిన తర్వాత రోజు దాదాపు 200 నుంచి 500, ఒక్కొక్క రోజు 1000 మంది కూడా వచ్చేవాడు పార్టీ ఆఫీస్. దాంట్లో రోజు కలిసేవాడు కాదు, అంటే ఉండడం అనేది మంగళవారం మధ్యాహ్నం వస్తే బుధవారం గురువారం కలిసేవాడు, శుక్రవారం మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. బుధవారం గురువారం కలిసేటప్పుడు కూడా ఎంతమందిని కలుస్తారు? సో ఒక 50 మంది 100 మంది, హైయెస్ట్ 200 మందిని కలిస్తే గొప్ప. ఎవరైతే కలవలేకపోయారో వాళ్ళ నుంచి వచ్చే శాపనార్థాలు, తిట్లు ఏవైతే ఉన్నాయో పార్టీకి దూరం చేస్తూ పోతున్నాయి. ఇప్పుడు కూడా సో ఇప్పటికీ కలవట్లేదా? ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అపాయింట్మెంట్ల సిస్టమ్ ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. నేను జనవరిలో పార్టీ మారడం జరిగింది, కానీ పెద్దగా మార్పు వచ్చినట్టయితే నాకు సమాచారం. ఓటమి తర్వాత మీరు కలిసినప్పుడు మాట్లాడుకున్న విషయాలు ఏంటి సార్? నేను చెప్పాల్సినవి చెప్పాను. పార్టీలో కోవర్ట్లను వేరేయమని చెప్పాను, పార్టీలో కోవర్ట్లు ఎవరో చెప్పాను. అందువల్లే నేను బయట రావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఓడిపోయిన తర్వాత 8 నెలలు పార్టీలోనే ఉన్నాను. ఆ రోజుల్లో నేను ఎవరెవరు కోవర్ట్లో చెప్పడంతో పాటు వీళ్ళే మిమ్మల్ని ముంచేశారని డైరెక్ట్గా వాళ్ళకి వినపడేటట్టు చెప్పాను. అదే పెద్ద మైనస్. అంటే నాకు పొమ్మని లేక పొగబెట్టడం అనేది మొదలైంది. యాక్చువల్గా అలా చెప్పిన తర్వాత నన్ను పార్టీని సస్పెండ్ చేయమని సదరు పెద్దలు అడిగారు, కానీ నన్ను ఆయన సస్పెండ్ చేయలేదు. జగన్ గారు నాకు ఒక మాట చెప్పారు, ఏదో ఉన్నా ఉంటే చిన్న అపాలజీ చెప్పుకొని అందరం కలిసి పనిచేద్దామంటే నేను అపాలజీ కూడా చెప్పేవాళ్ళకి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల వల్ల. అయినా కానీ ఎక్కడ సర్దుబాట్లు వెళ్ళా. నన్ను మీడియాకి దూరం చేసి నా ఫేస్ కూడా కనపడకుండా, నాకు ఎటు మైక్ కూడా దొరకకుండా, అంటే ప్రధానంగా స్పోక్స్ పర్సన్కి ఇప్పుడు కత్తితో యుద్ధం చేసేవాడికి కత్తి దాచిపెడితే ఏం పడుతుంది, పెన్నుతో రాసేవాడికి పెన్ను దాచిపెడితే ఏం పడుతుంది, అలాగే మైక్ తీసుకుని మాట్లాడేవాడికి మైక్ దాచిపెట్టేసి ఛానల్స్కి పోకుండా బ్లాక్ చేస్తే ఏమవుతుంది. కాబట్టి అదే జరిగింది. కాబట్టి ఉనికి ప్రమాదం అని చెప్పి నేను పార్టీ మారడం. సో ఇప్పుడన్నా ఇక భవిష్యత్తు ఉందా సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక ఇక్కడ ఒకటి, ఇక్కడ there is a big vacuum in ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కూటమి పార్టీలు 3 ఒక దగ్గర ఉన్నాయి. ఒక్క జగన్ మాత్రమే ప్రతిపక్షంగా కనపడుతున్నాడు. అటు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ కలిసి కనీసం కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు టేకప్ చేసి ప్రజల్లోకి వస్తే ఆల్టర్నేట్ ఒక ఫ్రంట్ లాగా, అదొక ఫోర్స్ లాగా కనపడితే ఏమన్నా ప్రజలు దాని వైపు కూడా చూసే అవకాశం ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు లేనందువల్ల ఇన్ఎవిటబుల్ కండిషన్లో ఈ ప్రభుత్వానికి ఆపదంటూ వస్తే ఒక్క జగన్ గారి ద్వారా వస్తుందని ముద్ర వస్తుంది. దానివల్ల ప్రతిపక్షం తిరిగి లేచే అవకాశం ఉంది. ఇంకో క్రెడిబుల్ ఆల్టర్నేట్ కానీ ఉంటే జగన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు శర్మిల గారు కూడా చేస్తున్నారు ఎంతో కొత్త గొప్ప పోరాటాలు, అవి పోరాటాలు వర్కౌట్ కావా? పోరాటాలు అన్నారు వాటిని. న్యాచురల్గా వారానికో 15 రోజులకో లేకపోతే నెలకో ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చుంటున్నారు.
అది కూడా కొంచెం కూటమికి అనుకూలంగానే మాట్లాడుతుందాం. జగన్ గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాక్యాలు. జగన్ గారిని బీజేపీని టార్గెట్ చేస్తుంది కానీ రూలింగ్ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేనని ఏమీ అందదు. ఇక్కడ ఏమవుతుందంటే అనుమానాలు వస్తాయి ప్రజలకి. కాబట్టి బీజేపీ అంటే సాంప్రదాయకంగా కాంగ్రెస్తో వైరుధ్యం ఉంది కాబట్టి 4 మాట్లాడుతుంది. అది కూడా జాగ్రత్తగానే ఉంటుంది, కూటమిలో అలయన్స్ కాబట్టి. సో వాట్ షీఈస్ ప్రిటెండింగ్ దట్ షీఈస్ హ్యావింగ్ ఏ క్రెడిబుల్ లీడర్షిప్, దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అసలు ఆమె దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు. షర్మిల గారి దగ్గర షర్మిల గారు ఆ నాయకత్వాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో దాన్ని అన్నతో ఆస్తుల పంచాయతీకి వాడుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 1/2 సెంటీమీటర్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెరగలేదు అంటే దానికి కారణం కూడా ఆమె. దెర్ ఈస్ ఎ బిగ్ వ్యాక్యూమ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ దాదాపు సేమ్. కాంగ్రెస్ పార్టీ పడిపోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖాళీ చేసింది కాబట్టి ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, వారసుడైన జగన్తో ఉన్నారు. వారసురాలుగా క్లెయిమ్ చేసుకునే షర్మిల గారితో ఎందుకు లేరంటే కమిట్మెంట్ లేదు, అంటే చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. సిపిఐ సిపిఎంని కలుపుకోవచ్చు, చిన్న పార్టీలను కలుపుకోవచ్చు, అప్పుడెప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అనొచ్చు. కానీ విమర్శించాల్సింది ఎవరిని? పరిపాలిస్తున్న వాళ్ళని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఆమె ఎవరిని ప్రశ్నిస్తుంది? వాళ్ళ అన్నని ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? నా ఆస్తుల గొడవ గురించి ఎప్పుడు తెలుస్తామని ప్రశ్నిస్తాను. రాష్ట్రానికి ఏం అవసరం? అది మీ ఇంట్లో పంచాయతీ కదా. మీ ఇంట్లో పంచాయతీని నువ్వు ఈ పార్టీ అధ్యక్షురాలుగా రోడ్డు ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టుకొని అయ్యే మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరని ఆమెకి ఇంకా ఆ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ అది నిరుపయోగం, దేనికి ఉపయోగం. జగన్ గారు ఇప్పటికీ చెప్తున్న మాట, జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 3-4 ఇయర్స్ గడిపితే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం. కడుపు నిండా తిండున్నోడికి కంటి నిండా నిద్ర వస్తుంది, సమస్యలు లేనోడికి నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకొని తెరిచేటప్పుడు కళ్ళు మూసినా నిద్ర రాదు, కళ్ళు తెరిచినా నిద్ర రాదు ఓడిపోయిన వాడికి. ఎవరైతే బాగా బలంగా సంపాదించుకున్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరికీ నిద్ర వస్తుంది. లేకపోతే నిద్రకు వాళ్ళ దగ్గర చాలా మెడిసిన్స్ ఉంటాయి, రకరకాల ఫార్మాట్లో ఉంటాయి, లిక్విడ్ ఫార్మాట్లోనా లేకపోతే ఇంకో ఫార్మాట్. సో దే ఆర్ హ్యావింగ్ ఎనఫ్ స్లీప్. కానీ కడుపు ఖాళీ, పార్టీని నమ్ముకొని డబ్బులు ఇంట్లో తెచ్చి తగలేసి ఆస్తులు అమ్మి పోటీ చేసి ఓడిపోయి, లేకపోతే ఈ రోజుకు కూడా సరిగ్గా వాళ్ళందరితో సమన్వయం లేకుండా ఓటమికి ప్రధానంగా మారిన కోవర్ట్లు ఎవరైతే ఆ పార్టీలో ఇప్పటికీ బలంగా పెత్తనం చేస్తున్నారో వాళ్ళ చేతికే సర్వం సహా పెత్తనం ఇచ్చి మళ్ళీ వాళ్ళ కిందే మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, చచ్చినట్టు పనిచేయండి అనే నియంత్రణతో ధోరణి ఏదైతే ఉంటుందో ఈ ధోరణితో ఆ పార్టీ ఎస్టాబ్లిష్ కావడం కష్టం. అందుకే బీజేపీ ఏం చేస్తుందంటే కూటమిలో పార్టీలైన తెలుగుదేశం పార్టీని, జనసేనని డిస్టర్బ్ చేయకూడదని మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సో ప్రజలు జగన్ గారి వైపు ఆలోచించరా? మళ్ళీ జగన్ గారు కావాలి అని మళ్ళీ కోరుకోరా? కోరుకోవచ్చు, కానీ ఎందుకు కోరుకోవాలనేది వాళ్ళు ఆలోచించే సమయంలో మేమేంటి అనేది ప్రూవన్ ట్రాక్. ఈ రోజుకి 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడైనా ఒక మచ్చ ఉందా? అవినీతి మరకుందా? కుటుంబం కోసం ఏమైనా చేసుకుంటున్నారా? ఎక్కడైనా ఆస్తుల పంచాయతీ ఉందా? వివాదాలు ఉన్నాయా? దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డాడు. పేట్రియాటిజం అనేది అణువణువున నింపుకున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ఒక గ్లోబల్ లీడర్గా, విశ్వగురులాగా ఈ భారతదేశాన్ని తయారు చేసే పనిలో ఆయన నిరంతరం శ్రమించే తీరు, ఆయన ఈరోజు కూడా ఏ రాష్ట్రంలో పార్టీ గెలిచిన కార్యకర్తలతో సంబరాలు, హెడ్ క్వార్టర్స్కి రావడం, పార్టీని గౌరవించుకునే ప్రధానమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పార్టీ ఆఫీస్కి రానని ఆయన ఏ రోజు అనలేదే. అదే ఇన్ కంపారిజన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి పార్టీ ఆఫీస్కి ఓపెనింగ్ రోజు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాలేదు. ఏ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు చూడండి, ఈవెన్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ రోజుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చేవారు. ఏ పార్టీ అయితే మనకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందో, ఏ పార్టీ ప్లాట్ఫామ్ మనం ఎస్టాబ్లిష్ చేసామో ఆ పార్టీ యొక్క గుర్తుతోనే ఓట్లు వచ్చాయనే మాట మర్చిపోయి అధికారంలోకి వచ్చాక అధికారిక సమీక్షలు లేకపోతే బహిరంగ సభలు పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా చేశారే కానీ ఈరోజు ఎక్కడున్నారు? మళ్ళీ ఈరోజు ఏ సమీక్షలు చేయాలన్నా మీరు ఎక్కడున్నారు? పార్టీ ఆఫీస్లో ఉన్నారు. సో ఇదే పార్టీ కదా మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలి. పార్టీని గౌరవించుకుంటూ
అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ లేకుండా చూసుకుంటూనే 10 కాలాల పాటు పార్టీ పదిలంగా ఉంటుంది. ఇంకోటి సార్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రజల్లో బలంగా ఉన్న ఒక మాట ఏంటంటే ఈ రోజుకి కూడా స్టిల్ జగన్ గారిని ప్రొటెక్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ అని. జగన్ గారి మీద ఉన్న కేసుల్ని కూడా సేవ్ చేస్తుంది, కాపాడుతుంది బీజేపీ పార్టీ అంటారు. అది నిజం కాదంటారా? అవన్నీ వినవచ్చే వార్తలే కానీ కనవచ్చే వార్తలు కాదు కదా. మనకు కనపడతాయా? హిడన్గా స్క్రీన్ వెనకున్నాయి, స్క్రీన్ ముందు ప్రజెంట్ కావు. రాజకీయాల్లో స్క్రీన్ వెనక కార్యక్రమాలు అనేవి ఏవైనా కూడా ప్రభావశీలంగా ఉండొచ్చు, కానీ ఆధారాలు లేని ఆరోపణల్ని మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. అట్లా అనుకుంటే భారతదేశంలో ఉన్న కోర్టులన్నిట్లో ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి? ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఉన్నాయి? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలన్నారు, 6 నెలల్లో పూర్తిగా విచారణ అవ్వాలన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి చెప్పేదానికి ఒక రకం. గత 5 సంవత్సరాలు అయితే జగన్ గారితో బీజేపీ కలిసే ఉందా? మీరు అక్కడ ఉన్నారు కదా. నేను అక్కడే ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి సహకారం కావాలి కాబట్టి విధానపరమైన బిల్లులు అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, కావాల్సిన నిధులు తెచ్చుకుంది. విభజన చట్టంలో మనకి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం మొదలయ్యాం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు పరిపాలించినప్పుడు మనకు 4,000 కోట్ల చిల్లర వచ్చింది, దాదాపు 5,000 కోట్లు. సో 10,400 కోట్లు రెవెన్యూ బడ్జెట్ని ఒకటేసారి తీసుకురాగలిగాడు ఆంధ్రప్రదేశ్కి. పర్యావరణ అనుమతులు కానీ, లేకపోతే అనేక అనుమతులు కానీ, రామాయపట్నం కానీ, బందర్ కానీ, లేకపోతే మూలపాడు పోర్టులు కానీ, లేకపోతే వైజాగ్ అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అన్నింటినీ సాధించుకోవడం ఎలా సాధ్యమైంది? బీజేపీతో మంచిగా ఉండి, కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి సాధించుకోవడం. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏం అడిగేవాళ్ళు? ప్రత్యేక హోదా ఇవ్వమనో లేకపోతే ఇంకోటి ఇవ్వమనో ఆంధ్రప్రదేశ్కి కావాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా, ఆ రోజు జగన్ గారైనా, ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉండి పార్టీ పరంగా అనేక రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు నేషనల్ ప్రభుత్వం మీద అదే గవర్నమెంట్ మీద చేసే స్టాలిన్ గారైనా, మొన్నటిదాకా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడైనా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చూడండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారిని ఎన్నిసార్లు కలుస్తున్నారు, కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు కలుస్తున్నారు. నిర్మాణాత్మకమైన వైఖరి ఒకసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పడదు కదా, మనకేం పని మాటికి అని అనుకుంటున్నాడా? లేదు కదా. సో ఆ పద్ధతిలో వైఎస్ఆర్సీపీకి భారతీయ జనతా పార్టీకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధంగా దాన్ని చూస్తూ ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యొక్క మద్దతుని ఎంపీలని పూర్తిగా బీజేపీకి ఇచ్చి తద్వారా ఆంధ్రప్రదేశ్ కావాలని సాధించుకోవడం జరిగింది. అదే పద్ధతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమిలో భాగం ఉన్నాడు కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది. పైగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న 17 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మెజారిటీలో ఉంది కాబట్టి ఇది ఒక కలిసి వచ్చే అంశం, ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూర్చే అంశం. మరింత సక్రియత మరి నిర్మాణాత్మకతో పాటు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ప్రాధాన్యత పెరిగింది, విజిబుల్ గా అందరం చూస్తున్నాం కాబట్టి పనులు కూడా వేగవంతం. ఇప్పుడు ప్రస్తుతం 1 ఇయర్ కంప్లీట్ అయింది కూటమి అధికారంలోకి వచ్చి. ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది కూడా చాలా ఉంది, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమి నెరవేర్చలేదన్న ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో ఉన్నట్టు జనరల్గా వింటూ ఉన్నాం. అది నిజమే అంటారా? కూటమి మీద అసంతృప్తి అనేది లేదా? అసంతృప్తి అనేది ఎంత చేసినా ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్ దగ్గర ఉన్న బిడ్డలకు కూడా ఉంటుంది. మా నాన్న స్కూటీ అడిగాం కొనిలేదు, సైకిల్ కొనిచ్చారనో, కార్ అడిగాం కొనిలేదు, బైక్ కొనిచ్చాడు ఏంటనో, అన్నీ ఉంటాయి. నన్ను యుఎస్ఏ పంపించమంటే ఇక్కడే ఏదో యూనివర్సిటీలో చేర్పించాడను, అడిగిన ప్రతి వస్తువు కొనచాల్సిన ప్రతి కొత్త బట్టలో లేకపోతే ఒక ఇంట్లో నలుగురున్న కుటుంబంలోనే చిన్న చిన్న అసంతృప్తులు అనేవి రోజువారీగా ఉంటాయి. అంత మాత్రం చేత ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రోగ్రెసివ్గా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పనికి ఉండాలి. నేను నిన్న మొన్న ఒక వీడియో చూసా, ఒక డేగ ఏదైతే ఉందో దానికి ఒక చేపని అందిస్తుంటే ఆ చేపని తీసుకోకుండా మీరు కూడా బహుశా చూసుకుంటారు, అది లేచి ఎగిరి వెళ్ళి ఆ పక్కనున్న నదిలో దానికన్నా పెద్ద చేపని తానే వేటాడి తెచ్చుకొని తింటుంది. అంటే ఒక పక్షికి ఉన్నంత కెపాసిటీ కూడా మనిషికి లేదా? ఖచ్చితంగా ఉంది. ఎవరైనా సంపాదించుకునే మార్గం చూపించాలి కానీ ఉచితం అనేది ఎంతసేపు ఉంటుంది?
కానీ ఉచితాల వల్ల ఎలక్షన్ హామీలుగా ఇచ్చినప్పటికీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం చేయలేకపోయిన పనులు ఇప్పుడు కార్యాచరణకి జూన్లో రైతు అదే అన్నదాత సుఖీభావ పేరుతో గతంలో ఉన్న రైతు భరోసా అనేది మార్చి అది ఇస్తా అన్నారు. అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనంకి సంబంధించి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్ గురించి ఆయన అంశాల వారీగా వెళ్తున్నారు. రాష్ట్రంలో వెసులుబాటు ఉండాలి కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోతారన్న విధంగా చూస్తున్నారు. కాకపోతే ఇంత దారుణంగా అంటే అప్పులు అడగడానికి వచ్చినారు అనుకుంటున్నారంటే ఒక ముఖ్యమంత్రి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రం సుభిక్షంగా ఉన్నప్పుడు ఇచ్చే విలువ ఎక్కువ. రాష్ట్రం నుంచి అప్పుల కోసం వచ్చారు, నిధుల కోసం వచ్చారు, మాటికి వచ్చి మనల్ని అడుగుతున్నారు అన్నప్పుడు రాష్ట్రం యొక్క ఇబ్బందిని కూడా ఒకవేళ వాళ్ళు నిదానంగా గమనించినప్పటికీ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా విలువ తగ్గుతుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే రాష్ట్రం యొక్క విలువ పెంచాలి, రాష్ట్రం యొక్క సంపద పెంచాలి, రాష్ట్రం దివాలా తీసే విధంగా నడపకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు చక్కదిద్దుకుంటూ ఇస్తాన్న హామీలు విడతల వారీగా అమలు చేసే గత 5 సంవత్సరాలుగా కూడా జగన్ గారు ఈ ఉచితాలకి అలవాటు చేసి తప్పు చేశారంటారా, లేకపోతే ఉచితాలు అనేది ఇవ్వడం కరెక్టేనా? నాకు తెలిసి అడిగినోడికి అడగనోడికి ఎలక్షన్ హామీ ఇచ్చిన హామీలు కాకుండా అసలు అడగని అన్ని సెక్టర్లకి డబ్బులు ఇవ్వడం అనేది రాష్ట్ర ఖజానాకు భారంగా ఉండడంతో పాటు అందరినీ ఉచితాలకు అలవాటు చేశారని అనిపిస్తుంది. దానివల్ల ఈరోజు ఈ ప్రభుత్వం స్కీములు ఒక 6 చెప్పింది, సూపర్ 6 అని. కానీ సూపర్ 7 అని ఎక్కడ చెప్పలే, ప్యారడీ చేసి మాట్లాడుతున్నారు. కానీ సూపర్ 6 ఇచ్చారా, సూపర్ 7 అని నేను ఎక్కడ చెప్పలే, సూపర్ 6 మాత్రమే చెప్పారు. సూపర్ 6లో విడతల వారీగా అమలు చేయడం ఎంతవరకు వీలైతే అంతవరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న టైంలో అంటే కూటమి బాధ్యతగా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఏదైనా కొన్ని చేయలేకపోతే ఈ కన్స్ట్రైన్ వల్ల చేయలేకపోయానని ప్రజలకి వివరించి చెప్పుకుంటారు. ఈ కారణం వల్ల నన్ను తప్పుగా తీసుకోవద్దని అడుగుతారు, ప్రజలు అర్థం చేసుకుంటారంటాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాహన మిత్రుడు అడగల, జగన్మోహన్ రెడ్డి గారిని లా నేస్తం అడగల. అనేక స్కీములు అడిగిన వాళ్ళకి అడగనోళ్ళకి ఓ 10,000 5 సంవత్సరాలు 50,000 ఒక కుటుంబానికి ఇచ్చాము, 2,73,000 కోట్లు పనిచేసాం. దాదాపు ప్రతి కుటుంబానికి కొన్ని 1,30,00,000 మందికి లబ్ధిదారులకు మనం ఇచ్చాం. 1,30,00,000 ఓట్లు మనవే, అవి వస్తే 175 గెలుస్తాం భ్రమలో వైఎస్ఆర్సీపీ ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నప్పుడు ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం, లేకపోతే ఆ ఓపీఎస్, లేకపోతే ఇలాంటివి తప్ప సిపిఎస్, ఇవి తప్ప దానికి ప్రత్యామ్నాయం చేశారు నిదానంగా. కానీ ఆ స్థాయిలో కాకపోయినా జీపీఎస్ తీసుకొచ్చారు గవర్నమెంట్ సంబంధించి. దాన్ని గుజరాత్ మోడల్లో కూడా తీసుకున్నారు తర్వాత. కానీ మిగతావన్నీ అమలు చేశారు కదా. మరి మీరు 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? అంటే కాంట్రాక్టులకు బిల్లులు ఇలా, కాంట్రాక్టులు చేసుకున్న అగ్రిమెంట్లకి విలువ లేకుండా చేశారు. అందుకే ప్రభుత్వ పనులు ఏవి కూడా ఏ కాంట్రాక్టర్ చేయలే. చేసిన వాళ్ళకి బిల్లులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ సెక్టర్లో కూడా కొత్తగా నిర్మాణ పనులు రాలా. ఏ సెక్టర్లో ఒక రోడ్లు కానీ లేకపోతే విధానపరమైన డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడలే. పెట్టుండొచ్చు అక్కడ శ్రీ సిటీలో కొన్ని పెట్టుండొచ్చు, లేకపోతే ఈ పోర్ట్లకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ స్టార్టింగ్, లేకపోతే అది పీపీపీ మోడల్ కాబట్టి అవి ఆటోమేటిక్గా నడుస్తుంది. కానీ ప్రభుత్వ సొమ్ముతో కాంట్రాక్టుల ద్వారా కిలోమీటర్ల కొద్ది రోడ్లు కానీ, అభివృద్ధి పనులు కానీ, నిర్మాణాత్మకమైన కానీ, పంచాయతీరాజ్ పరిధిలో కానీ, సర్పంచులకు పవర్స్ కానీ ఏవి ఇవ్వడం జరగలే. గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే బలంగా ఉండాల్సి ఉందో ఎక్కడ కూడా గవర్నమెంట్ మనకి నెలకి ఎంత ఇస్తుంది, అకౌంట్లో పడ్డాయా లేదో చూసుకునే స్థాయికి జనాలను తీసుకొచ్చి వదిలేశారు. ఈ రోజు సహజంగా ఆ అలవాటు పడ్డారు కాబట్టి ప్రభుత్వం ఇవ్వట్లేదు అనే పేరుని ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రచారం చేస్తుందంటే, చూసారా ఆ రోజుల్లో మనం అన్ని ఇచ్చాము, వీళ్ళు ఫెయిల్ అవుతారు, మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎత్తుగడలో ఉన్నారు. ఎత్తుగడ రాజకీయ పార్టీగా కరెక్ట్ అయినప్పటికీ రాష్ట్రాన్ని దివాలా తీయించే ఆలోచన ఇది. రాష్ట్రం ఎప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరం బలంగా ఉండాలి. వ్యవస్థలో సంపాదించుకునే మార్గం ప్రభుత్వం చూపించాలి. అది కాకుండా ఆలోచన మనం ఇచ్చే ఫ్రీ బీస్ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో జనాలు ఆధారపడాలంటే అది ఓట్ల కోసం చేసిన రాజకీయం. అలా చేసినా సరే ఓట్లు కూడా పడలేదు, అది కూడా వృధా. ఓట్లు పడ్డాయి,
40% అంటే తక్కువేం కాదు. ముగ్గురు కూటమిగా ఉండబట్టి ఈరోజు ఈ మెజారిటీ ఒక్కసారిగా వచ్చింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకత, యాంటీ డెవలప్మెంట్ అంతా కూడా పోలరైజ్ అయింది. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తుంటే నెక్ టు నెక్ బయటపడేవాడు. అవును, ఆబ్వియస్లీ మళ్ళీ జగన్ గారు వచ్చేవారు. కూటమి బలం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి ఏదో ఒక స్థాయిలో చూడాలనుకోవడం, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒక అవకాశం, ఎందుకంటే ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చినాయి, అమరావతిని పాడుపెట్టాడనే కోపం ఆ ప్రాంతాల్లో, దాంతో ఎంతో కొంత డ్యామేజ్ బలంగా జరిగింది. ఆ మహిళల శాపనార్థాలు కూడా ఫలించినాయి. అనేక కారణాలు. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాం. మనం 30 ఏళ్ళు అధికారంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. రాబోయే 30 ఏళ్ళు మనమే ఉంటామని చెప్పకూడదు. వినయంతో మనం చేసిన పనులు ఏకరవ పెడుతూ, నేను ఈ విధంగా డెవలప్మెంట్ని తీసుకెళ్తున్నా, నా కార్యక్రమాలు ఇదిగో ఈ 3 పోర్టులు 4 పోర్టులు కొత్తగా తెచ్చా కాకినాడ గేట్వేతో కూడా, ఈ 4 పోర్టులు కానీ పూర్తయితే ఇంతమందికి ఉపాధి లభిస్తుంది, ఇన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ 4 పోర్టులు తీసుకొచ్చిన దార్శనికత నాది. లేకపోతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తొందరగా పూర్తి చేయడానికి అనుమతులన్నీ తెచ్చాం. పోలవరం ఒకవేళ ఈ కారణాలతో వెనుకబడ్డ నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం చెప్పడంతో పాటు, అమరావతి రైతుల మీద అంత పగలాగా ఏదైతే చేసుకున్నాడో అది విజిబుల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అలా కాకుండా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పరిస్థితులు వివరించి, మీకు ఎవరికి నష్టం రాకుండా విడతల వారీగా న్యాయం చేస్తాం, మీ సమస్య రైతుల సమస్య కిందే తీసుకుంటున్నాం, మేము ఎవరి మీద వర్గాలుగా లేము, మీరంటే మాకేం కక్ష లేదు, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నా, మనందరం అమరావతిలోనే ఉన్నాం. సముదాయించే తీరు, ఉద్యోగులు సమ్మె చేసినా సజ్జల గారే చూడాలి, రాజధాని రైతులు ఏదైనా చేసినా సజ్జల గారే ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఎక్కడ అవైలబుల్? ఎవరితో మాట్లాడారు? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీకు ప్రజలకు దూరం చేసుకున్నారు, మీ నాయకులకు మీరు దూరం చేసుకున్నారు, ఆ తెచ్చిన కోఆర్డినేటర్ల వ్యవస్థ పనికిమాలిన వ్యవస్థ. ఇప్పుడు ఈ దూరం ఆ కోఆర్డినేటర్ల వ్యవస్థ లేకుండా జిల్లా అధ్యక్షుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీని పెట్టి, నాయకుడు నేరుగా ప్రతి జిల్లాలో సమీక్షలు చేసుకుంటూ, నాయకుడు ఎక్కువసేపు పార్టీకి కూడా లాస్ట్ 1 yearలో అయినా సమయాన్ని ఇచ్చుంటే పరిపాలన ఎటు నడుస్తుంది. కలెక్టర్లు వస్తారు, ఎస్పీలు వస్తారు, సంబంధిత కార్యవర్గ సిబ్బంది అంతా వస్తారు, సెక్రటరీలు వస్తారు, అందరు వస్తారు. వాళ్ళు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. రోజులకి 8 గంటల సేపు మీరు పార్టీకి కానీ చివరి సంవత్సరంలో అవకాశం ఇచ్చుంటే, ఇంటింటికి గ్యాప్ అనేది లేకుండా పోతే మీరు ఖచ్చితంగా గెలిచుండేవాళ్ళేమో. కానీ కూటమి గట్టే గెలవడం అంత సామాన్యం కాదు. ఆయన ఒక్కడే ఆయన గురించి చెప్పుకోవాలి. గతంలో తల్లి చెల్లి అన్నా కనీసం చెప్పేవాళ్ళు, జగన్ అన్నకు ఓటేయండి, జగన్ బాబుకు ఓటేయమని. ఈసారి ఎవరు చెప్పారు? మీకు వ్యతిరేకంగా చేశారు, మీరు ఒంటరి అయిపోయారు. దానికి కారణం మీ వ్యవహార శైలి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అన్నది కూడా ప్రధాన కారణం. అది కూడా రివర్స్ కొట్టింది. ఎందుకంటే అరెస్ట్ దాకా తీసుకుపోవడం, అది ఎలక్షన్ కి 6 నెలల ముందు ఆ పని జరగడం, దాంతో పాటు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించలేదా సార్ జగన్ గారు? ఇప్పుడు అరెస్ట్ చేసే సింపతి ఒక మత్తు అనే అధికారం అనే మత్తులో పెట్టి ఆయనకు నచ్చే విధంగా మాట్లాడడం తప్ప ఆయనకు నచ్చని విధంగా ఉండే ఏ అంశాన్ని ఆయన చెప్పలే. నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయనకి ఇచ్చిన సర్వేలన్నీ కూడా వాస్తవికతను దాచిపెట్టి వండి వార్చిన సర్వేలు ఆయన ముందు పెట్టేవాళ్ళు. మొత్తం మార్చేసి ఐపాక్ అరాచకం. 30 ఏళ్ళు నిండని యువతి యువకుల్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఏదో ఐఐఎం అని లేకపోతే ఇంకోటి ఏదో చేశారు, అవుట్ సోర్సింగ్లో కొందరు జర్నలిస్ట్ పిలుపులను తీసుకొని వాళ్ళందరినీ ప్రశాంత్ కిషోర్ గారు పనిచేసినప్పుడేమో హిడన్గా ఉండి ఇన్పుట్ మాత్రం పార్టీకి ఇస్తే పార్టీ వ్యవహార శైలితో పార్టీ లాక్కొచ్చు. ఇన్ కంపారిజన్ ఐపాక్కి రాబిన్ శర్మ గారితో షో టైం అని దాన్ని చంద్రబాబు గారు కూడా హైర్ చేశారు. ఆయన ఎక్కడ పెట్టారు? ఆయన ఇన్పుట్ డేటా వాటికి పరిమితం చేశారు. స్లోగన్లు ఏమంటారు రాయమన్నారు. ఒకవేళ నచ్చకపోతే ఆయన మార్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు, లేదా లోకేష్ గారు మార్చుకున్నారు. వాళ్ళ పార్టీ టీం ఈ విధంగా కాదు సార్, ఈ విధంగా చర్చించిన తర్వాత మార్చుకున్నారు. చాలా మంది ప్రధానమైన అభ్యర్థులకి టికెట్ ఇచ్చేటప్పుడు చివరి నిమిషంలో రాబిన్ శర్మ గారు చెప్పారనో లేకపోతే వాళ్ళ షో టైం చెప్పిందనో ఇవ్వలే. ఇక్కడ ఐపాక్ అటు చెప్తే అటు ఆడారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. IVRS పోల్స్ పెట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడు కూడా ఈయనకి మీరు ఎంపీగా
నేను టికెట్ ఇస్తే గెలిపిస్తారా అన్నది కూడా నేను ఫోన్లో విన్నాను, చంద్రబాబు నాయుడు గారి వాయిస్తో విన్నాను. అంటే ఒక్కొక్క క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో కసరత్తు చేయడంతో పాటు వెంకటగిరికి మొదట ఏదైతే గురుగొండ రామకృష్ణ గారి కోడలికి ఇచ్చారు, కానీ దాన్ని చివరి నిమిషంలో మార్చారు. అంటే ఈయనైతేనే తట్టుకోగలడు, ఆ అమ్మాయి పాపం కొత్త కాబట్టి రాజు, ఇలాంటి చివరి నిమిషంలో కూడా మార్పులు చేసి ఒక సైడ్ బీజేపీతో సమన్వయం చేసుకుంటూ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని బీజేపీలోకి పంపించి మరీ టికెట్ ఇప్పించుకొని ఎన్నో రకాలు వర్మ గారిని పక్కకు పెట్టి వర్మ గారితో వ్యతిరేకత రాకుండా చూసుకొని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయొచ్చు. ఇలాంటి సమన్వయంతో ఉన్న నాయకుడికి, పట్టు విడుపు తెలిసిన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సరిపోలేదు. కాబట్టి ఇంత దారుణమైన 2019 అంటే ఏదో పెత్తనం మీరు చేయాల్సిన దగ్గర మీ కోటరీకి ఇచ్చారు, ఆ కోటరీ ఐపాక్ కలిసి ధ్వంసం చేశారు, అంతే జరిగింది. సో ఇప్పటికీ స్టిల్ అదే కోటరీ ఉంది కదా సార్, అదే కోటరీ ఉంది, అదే ఐపాక్ ఉంది, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన ప్రోగ్రామ్స్ ఏవి ఆయన చేతిలో లేవు, ఆయన స్క్రిప్ట్ కూడా ఆయన చేతిలో లేవు. కాకపోతే ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి చచ్చినట్టు నాకు తప్ప ఆ ఫెయిల్యూర్ అయ్యే స్కీములను బట్టి, జనాల్లో న్యాచురల్గా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ బట్టి తిరిగి మన అధికారంలోకి వస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ గెలిచిపోయాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్ల దగ్గర ఆగిపోయారు. దానికి కారణం సమిష్టి నాయకత్వంతో పనిచేసే లక్షణం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించగలిగే చంద్రబాబు నాయుడు గారు, పట్టు విడుపుతో పాటు లౌక్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎవరినైనా హక్కును చేర్చుకోగలిగే నాయకత్వం ఒకవైపు. మీరు పట్టిన కుందేలకి 3 అంటే 3, 2 అంటే 2 కాళ్ళు అనే ఆలోచనతో ఉండే మీరు ఈ కంపారిజన్ లో మీ గురించి మీరు మాత్రమే చెప్పుకోవాలి, లేకపోతే మొన్నటిదాకా తల్లి చెల్లి ఇద్దరు కూడా ప్రచారం చేయట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి దన్నుగా బాలకృష్ణ గారు, లోకేష్ గారితో పాటు ఎంటైర్ కుటుంబంతో పాటు ఎంటైర్ సినిమా ఫ్రెటర్నిటీతో పాటు నరేంద్ర మోడీ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి, పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తారు, యోగి గారు వస్తారు, అమిత్ షా గారు వస్తారు, ఈ విధంగా నడ్డా గారు వస్తారు. ఇంతమంది సమూహం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకు అవసరం అని చెప్తున్నప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. నీ గురించి నువ్వు తప్ప నీ గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? హీరోకైనా కూడా ఎలివేషన్ అవసరం, ఆ ప్రొజెక్షన్ అవసరం, ఆ ఎస్టాబ్లిష్మెంట్ రావాలంటే ఒక హైప్ తీసుకురావాలి. అక్కడ కంప్లీట్ గా ఫెయిల్యూర్. కనీసం సెకండరీ లీడర్షిప్ అనేది దాన్ని డెవలప్ కానీ లేదు. ఆ సెకండరీ లీడర్షిప్ నాయకుల్లో ప్రధానమైన నాయకులను పార్టీ నుంచి బయట పంపించారు. కానీ సార్ జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు. అప్పుడు సిద్ధం సభలు వచ్చారు, ఇప్పుడు ఏ పర్యటన చేసినా ఇప్పుడు కూడా వస్తున్నారు. సో జనాల్లో అయితే జనాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బలం ఉంది. అది 35%, 45%, రేపు 50%, లేకపోతే 20% పడిపోతాడా తెలీదు. ఆయన వ్యవహరిస్తున్న తీరులో ఈ రోజు అపోజిషన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. రేపు సడన్ గా ఇంకో ఏదైనా అపోజిషన్ ఆయన కన్నా పవర్ఫుల్ గా వస్తే పెద్ద క్వశ్చన్ మార్క్. ఓట్ ఫ్యాక్టర్ చీలిపోదా? ఓట్ ఫ్యాక్టర్ చీలిపోదా? ఇప్పుడు కూటమి బలీయంగా ఉంది కాబట్టి మళ్ళీ కూటమికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ పోటీ ఇంకా తీవ్రంగా ఉంటుంది. నేననేది ఏంటంటే ఇలా నిర్మాణాత్మకమైన వైఖరి లేకుండా, ఆత్మవిమర్శ అనేది లేకుండా కోటరీని నమ్ముకుని అదే ఐపాక్ని నమ్ముకుంటే ఆ రోజు 2014లో అంచుల దాకా వచ్చి ఎలా బోళపడిపోయారో అదే జరిగే అవకాశం ఖచ్చితంగా. సార్ 11 కూడా రావా? ఇదే కంటిన్యూ అయితే? లేదు, 11 రావు, 1 రావు, ఈ 2 రావు కాదు, కానీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని నేనైతే చెప్పగలను. కానీ గెలిచే అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం కష్టం. ఎందుకంటే మార్పు అనేది ప్రజలు విజిబుల్గా కోరుకుంటారు. పలానా వ్యక్తి ఉన్నాడు, వాడు సమూలమైన మార్పు వచ్చింది, వాడు మాట్లాడే తీరు మారింది, వాడు వ్యవహరించే పద్ధతి మారింది, అతను దగ్గర తీసే విధానం మారింది, ప్రతి ఒక్కరిని వింటున్నాడు, ఫుల్ టైం ఉంటున్నాడు, జనంతో మమేకం అవుతున్నాడు. ఆర్కెస్ట్రా డిజైన్ చేసిన దాని ప్రకారం కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోకూడదు. కోటరీకి ప్రధానమైన బాధ్యతలు ఇవ్వకూడదు. వాళ్ళ నుంచి కేవలం ఇన్పుట్ మాత్రమే తీసుకోండి. మీ పార్టీ మీ సొంతం, మీకు తర్వాత నాయకులు ఎవ్వరూ లేరు. క్రెడిబుల్గా ఓట్లు గ్రాప్ చేయగలిగే నాయకులు వైఎస్ఆర్సీపీలో లేరు. కానీ అట్ ద సేమ్ టైం జిల్లా లెవెల్లో పెద్ద నాయకులు అన్న వాళ్ళందరినీ కూడా పోగొట్టుకోకుండా వాళ్ళతోని మంచి మర్యాద గౌరవం ఇచ్చి వాళ్ళతో కలిసి సమన్వయంతో
ఒక టీం లాగా ఏర్పడాలి. కానీ ఈ సోకాళ్ళుగా కూటమి ఏదైతే ఉందో కోవర్ట్ల కూటమి, ఆ కోవర్ట్ల కూటమి మీద డిపెండ్ అందరూ కూడా ఈ కోవర్ట్ల కూటమి కింద పనిచేయమంటే వాళ్ళకి రోషం వచ్చిన రోజు, వాళ్ళకి నమ్మకం కుదరని రోజు మేము రెడీగా ఉన్నాం బీజేపీకి. సో ఇదే కారణం అనుకోవచ్చా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లేకపోతే బాలినేని గారు ఇలాంటి అసలు వీళ్ళు చాలా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు, అవంతి గారు వెళ్ళిపోయారు. అవును, అనేక వలసలు, ఊహించని వలసలు రాబోయే రోజుల్లో ఉంటాయి. విజయసాయి రెడ్డి గారు, బీజేపీ వైపు ప్రధానంగా చూసే అవకాశం. మాగుంట గారు ఎలక్షన్ ముందు వెళ్ళారు, ఎలక్షన్ తర్వాత వెళ్ళారు. కిలార్ రోసే గారు వెళ్ళిపోయారు, పెండెన్ దొరబాబు గారు వెళ్ళిపోయారు, రంది శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ గారి గురించి చెప్పా. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు. నాలాంటి వాడిది ఏముందిలేండి, నేను ఇంకా ఎమ్మెల్సీ కాలేదు, కాకపోతే మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా నేను వలస వచ్చా. వీళ్ళందరూ అంటే ఏంటి సార్, అంటే కూటరి వల్ల వీళ్ళు బాధపడి వెళ్ళిపోయారు, లేకపోతే భవిష్యత్తు లేదు వైసీపీ మారుతాడనే నమ్మకం లేక, అదే కోటరీకి తిరిగి పెత్తనం అప్పచెప్పాడనే కోపంతోనే వెళ్ళిపోయారు. సో జగన్ గారు అయితే మారుతారని నమ్మకం లేదు, ఇప్పటికీ కూడా కోటరీ పెత్తనమే ఉంది. జగన్ గారు మారినట్టు ఏదైతే ప్రయత్నం చేస్తూ జనంలోకి పోతున్నాడో కానీ అదే టీం స్క్రిప్ట్ రాస్తుంది, అదే ఐప్యాక్ పనిచేస్తుంది, అదే కోటరీ పెత్తనం నడుస్తుంది. కాబట్టి కూటమి తరపున నేను ఒక మాట బలంగా చెప్పగలను, కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే బీజేపీ ఇన్ మీన్ టైం బాగా బలంగా పెరగడం మీరు చూస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో అయితే మళ్ళీ కూటమి కలిసే పోటీ చేస్తుందా, లేకపోతే ఎలాగో ఆబ్వియస్లీ మళ్ళీ సీట్లు కంప్లీట్ సమన్వయంతో కూటమి మళ్ళీ కలిసే పోటీ చేస్తుందని నేనైతే చెప్పగలను. దాంట్లో ఎటువంటి పరపచ్చాలకు తావలేదు. కాకపోతే బలపడేదాన్ని బట్టి పార్టీ మరిన్ని సీట్లు కోరుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ పట్టు విడుపు ఎప్పుడు ఉంది, లౌక్యం చాలా ఉంది. ఖచ్చితంగా ఆయన ఆ విధంగా కూడా కూటమిని కలిపే కొనసాగించి కూటమితోనే విజయం సాధ్యమని ఆయన నమ్మాడు. 2014 నుంచి 19 దాకా పరిపాలన కూటమితోనే జరిగింది. ఆయన ఎప్పుడైతే కూటమి నుంచి దూరం అయ్యాడో 2019లో అధికారం పోయింది. మళ్ళీ 2024లో కూటమి కలిసాకే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆయన కూటమిగానే కొనసాగుతాడని నేను నమ్ముతాను. ఇప్పుడు జగన్ గారు ఎక్కువగా మరి విమర్శలు చేసిన పర్సన్ పవన్ కళ్యాణ్. మనం పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చూసుకుంటే అజమాసిగా సాగలేదు ఆయన రాజకీయాలు. అసలు ఓడిపోయిన ఎలాంటి పదవి లేకుండా సొంత పైసలు పెట్టుకొని మరి ఈ 24 వరకు వేచి చూశారు ఆయన. సో ఏమంటారు సార్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం? పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వ్యక్తిగానే కాకుండా కాస్త అగ్రెసివ్గా మాట్లాడే లక్షణంతో కూడా అభిమానులు బలంగా వర్గంగా ఏర్పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాజకీయ పార్టీని ప్రతి జిల్లాలో వారీగా పెంచడం లేదు. అవును, విజిబుల్గా మీరు చూడండి, ఇప్పటి వరకు ఏ జిల్లాలో కూడా పార్టీ నాయకత్వాన్ని పెంచే ఆలోచన, గేట్లు ఓపెన్ చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. బీజేపీ చేస్తుంది. బీజేపీకి దేశమంతా మద్దతు ఉంది. రాష్ట్రంలోకి మద్దతు తీసుకొచ్చుకోవడం కష్టం కాదు. వ్యవస్థలన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి వ్యవస్థ అనేది కన్నా అభిమానుల సంఖ్య ఎక్కువ. కాబట్టి భారతీయ జనతా పార్టీ, అందులో భారతీయ జనతా పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి భావజాలం వేరు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం అంటున్నారు, అందుకనే వేరు కాదు, ఆల్మోస్ట్ వీఆర్ టుగెదర్, సేమ్ భావజాలం. చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూటమిలో భాగంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా కూడా నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది, రాబోయే రోజుల్లో చాలా గొప్ప స్థాయికి చేరుతుంది ఆంధ్రప్రదేశ్లోని నేనైతే పూర్తిగా నమ్ముతున్నా. కానీ పెరిగినా కూటమితో కలిసే ప్రయాణం ఉంటుంది. సో జగన్ గారిని అయితే మళ్ళీ రానిచ్చే అవకాశం లేదు. రానిచ్చే అవకాశాలు లేవని చెప్పడానికి నేను ఎవరిని, అది ప్రజలు తీర్మానం. అదొక ఉంటుందిగా. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి వరకు చెప్పగలం, కూటమి కలిసే పోటీ చేస్తుంది. కూటమి బలీయమైంది. కూటమికి అనేక వ్యక్తుల సమూహం, టీం లాగా ఇక్కడి నుంచి నేషనల్ దాకా అండదండలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ సింగిల్ మ్యాన్ పార్టీ, ఒక వ్యక్తితో నడుస్తున్న పార్టీ, ఒక్క వ్యక్తి చరిష్మాని నమ్ముకున్న పార్టీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బలం, పవన్ కళ్యాణ్ గారి బలం, నరేంద్ర మోడీ గారి బలం అనేది ట్రయాంగిల్, త్రిశూల్. సో ఈ త్రిశూలం ముందు
ఒక్కడుగా ఉండి ఫైట్ చేస్తున్న వ్యక్తి, తన గురించి తను తప్ప ఎవరు క్రెడిబుల్గా ఉండే పర్సన్స్, ఓట్లు గ్రాప్ చేసే పర్సన్స్ ఎవరూ లేకపోవడం, అదే కోటరీ పెత్తనం, అదే ఐపాక్ పెత్తనం ఏదైతే నడుస్తుందో, ఇవన్నీ కూడా బిగ్ మైనస్ పాయింట్లు టు వైఎస్ఆర్. ఇంకొకటి సార్, ఇప్పుడు జగన్ గారిని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు, ఈ లిక్కర్ స్కామ్ అది ఇది అంటున్నారు. లేకపోతే మరోపక్క చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పట్లో జగన్ గారిని అరెస్ట్ చేసే ఆలోచన లేదంటున్నారు. ఉంటుందా భవిష్యత్తులో జగన్ గారి అరెస్ట్? ఊహాగానాలు మనకు అనవసరం. చట్టపరంగా సాక్ష్యాలు ఉంటే ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నమ్ముతారా లిక్కర్లో స్కామ్ జరిగిందని? లిక్కర్ స్కామ్ జరిగిందని నేను 100 సార్లు చెప్పాను ఇప్పటికి. కానీ లిక్కర్ స్కామ్ జరిగిందానికి సాక్ష్యాలు లేకపోతే ఆధారాలు చూపిస్తూ పట్టుకొని ఎవరినైతే విచారణ చేస్తున్నారో దాన్ని ఏ స్థాయి వరకు తీసుకుపోతారో విచారణ సంస్థలు చూస్తాయి. లిక్కర్లో స్కామ్ జరిగిందనే దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. కానీ ఏ స్థాయిలో జరిగింది, ఎవరెవరు ప్రూవ్ అవుతారనేది మనం చూడాలి. సో అంటే ప్రతి ఒక్కరి వేళ్ళు జగన్ గారి వైపే చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా, కేసిరెడ్డి గారు మాట్లాడినా, వీళ్ళు చూపించిన వీటి దేనికి ప్రాధాన్యత ఉండదు. క్రెడిబుల్ గా ఉన్న ఎవిడెన్సెస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే దాని మీదే ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి. వెన్ దేర్ ఈస్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్, దెన్ ఓన్లీ దే విల్ బి గిల్టీ. When there is no evidence substantial, even the culprit may escape. Indian Evidence Act మీదే ఇండియన్ జ్యుడిషియరీ పనిచేస్తుంది. సో ఎవిడెన్స్ మీదనే క్రెడిబుల్ ఎవిడెన్స్, సాక్ష్యం అనేది అవసరం. ఇంకొకటి, ఒకవేళ జగన్ గారు జైలుకి వెళ్తే వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయినట్టేనా, అలా అనుకోవచ్చా? జార్ఖండ్లో మనకు తెలుసు, ఎవరి పేరు, సీఎం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఆయన భార్యని ముఖ్యమంత్రిగా తర్వాత చేశారు, అంటే క్రెడిబుల్ ఆల్టర్నేట్గా తీసుకుంది. మళ్ళీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదా? మొన్న ఎలక్షన్లో జార్ఖండ్లో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో కూడా కేవలం అవినీతి అనే ప్రాతిపదిక మీద ఓట్లు వేయడం జరగడం లేదు. ప్రజల అవినీతిని పెద్ద అంశంగా తీసుకోవట్లేదు. మాకేం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఆలోచన ఎక్కువ చేస్తుంది. ఎవరి అవసరాలు వాళ్ళగా భావించబట్టే అవినీతిని ప్రధానమైన అస్త్రంగా తీసుకున్నప్పుడు బోఫోర్స్ కేసులో జస్ట్ 64 crores సంబంధించిన ఆరోపణతో రాజీవ్ గాంధీని ఓడించేశారు. ఈరోజు ఆ విధంగా భావించటం లేదు. కాబట్టి ఎన్ని రాజకీయాల్లో ఎత్తుగడల కింద జనాలు ట్రీట్ చేస్తారు. కాబట్టి క్లోజ్ అయిపోద్దని అయితే నేను అనుకోను. ప్రభావం కొంత కోల్పోవచ్చు, క్లోజ్ అవడం అనేది జరగదు. ఎందుకంటే పార్టీకి ఆర్థిక పరిపుష్టి ఉంది, కేడర్ బలం ఉంది. సభ్యత్వం చేయకపోయినా ఆల్టర్నేటివ్ కూటమి ఎవరైతే భావజాలంతో ఉంటారో వాళ్ళందరూ ఒక జగన్ దగ్గర పోలరైజ్ అవుతున్నారు. ఇంకొక క్రెడిబుల్ ఆల్టర్నేట్ లాగా 2-3 క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఉంటే అది ఓట్లు చీలితే ఇంకా మా కూటమికి అనుకూలం అవుతుంది. సో ఇప్పుడు ఇంకొకటి ప్రధాన అంశం, రీసెంట్గా ఇప్పుడు కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం అవుతుంది. కుమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారు. సో అది వాళ్ళ అంటే టార్గెట్ ఏమై ఉంటుంది సార్? రాజధానిని వైఎస్ఆర్ రాజధాని అనడం అన్నది ఆలోచన ఏంటి అంటారు? బేసిక్గా అమరావతి అనే రాజధాని మీద వైఎస్ఆర్సీపీకి కోపం ఉంది. అప్పటి నుండి కూడా ఏ రోజైనా అమరావతి అంటే మాకు అభిమానం అని చెప్పిన మాట ఎక్కడ ఏ నాయకుడి నుంచి రాలా. అమరావతి ఏముంది, పాడుపడ్డ శ్మశానం అన్న వాళ్ళు ఉన్నారు, అమరావతి ముంపు ప్రాంతం అన్నవాళ్ళు ఉన్నారు, అమరావతిని భ్రమరావతి అన్నవాళ్ళు ఉన్నారు, కమరావతి అన్నవాళ్ళు ఉన్నారు, లేకపోతే మొన్నటి రోజు మనం మాట్లాడుకున్న భాషలో మాట్లాడిన కృష్ణరాజు ఉన్నారు. ఇవన్నీ కూడా పార్టీ యొక్క భావజాలం. వీళ్ళు వాళ్ళ ఓన్ గొంతుతో మాట్లాడారని నేనైతే అనుకోను. పార్టీ యొక్క ఆలోచననే ప్రతిబింబిస్తున్నారు. ఈ రోజుకే కాదు, మళ్ళీ జగన్ గారు అంటే అధికారంలోకి వస్తే అమరావతిలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని కట్టేసిన, అమరావతిలో వీలైనంత అభివృద్ధి చేసి ఒక స్థాయికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఎక్కడున్నది అక్కడ ఆగిపోయి అక్కడ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎప్పుడైనా శాసనసభకో లేకపోతే రావాల్సినప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చే కానీ పరిపాలన కూడా అక్కడి నుంచి జరగదు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
ఇప్పటికైనా ఇప్పుడు 3 ఇప్పటి రాజధానులు కాదు, అన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా పరిపాలన వైజాగ్ నుంచే చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకని అమరావతిని యాక్సెప్ట్ చేయట్లేదు? మార్క్ మై వర్డ్స్. ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదు అమరావతి? ఎవరు ఆలోచన వారిది. ఆయన దానికి స్టిక్ అయ్యాడు. ఇక్కడ మిగతా కూటమి పార్టీలన్నీ అమరావతికి స్టిక్ అయినాయి. ఎందుకు మీరు స్టిక్ అవుతారంటే దానికి ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు సార్, అయినా ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. నేను నా ప్రమాణ స్వీకారం కాదు సార్ చెప్పాడు కదా, నా ప్రమాణ స్వీకారం వైజాగ్ లో అన్నా సరే వైజాగ్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా సార్. అది మొత్తం రాష్ట్రం అంతా వైప్ ఆఫ్ అయిపోయింది. ఒక వైజాగ్ ని ఆ కోణంలో చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో కానీ విజయవాడలో కానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కానీ వైసీపీకి ఓటేస్తే అమరావతిని మీరు వద్దంటే అని చెప్పినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు. ఒకసారి ఒక వేవ్ నడుస్తుంది, దాన్ని వద్దని అవునని కాదని మనం చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత అమరావతి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత వైజాగ్. ఇది స్పష్టం. ఏది చెప్పమనండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని, తిరిగి నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన అమరావతిని ఎక్కడైతే ఆపాడో దానికి 10 ఇంతలుగా పెంచుతానని చెప్పమనండి. ఇప్పటికే జగన్ గారు చాలా సింపుల్ గా అసలు ఇంత అక్కర్లేదు చెప్పాడు. మొన్న క్లీన్ గా చెప్పాడు. మొన్న క్లీన్ గా ఏమని చెప్పాడు? గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు కట్టమని చెప్పాడు. అంటే ఆ రోజు ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా పెరుగుతున్న అమరావతి ధరలు అకస్మాత్తుగా కాస్త స్తబ్దతని ఫేస్ చేశాయి. అంటే మళ్ళీ ఇతను అధికారంలోకి వస్తే అమరావతి ఎక్కడిదక్కడ పడిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. అయితే అమరావతి డెవలప్మెంట్కి ప్రధానమైన అవరోధం ఇంకొకటి ఉంది. మనం ప్రభుత్వం నుంచి కట్టే కట్టడాలు కావచ్చు, మనం వర్క్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్టించే ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, లేకపోతే మనం కొన్ని సంస్థలకు భూములు ఇచ్చి ఆ సంస్థలను తేవడం కావచ్చు. ఒక మహానగరం యొక్క నిర్మాణం అనేది ఒక డికేడ్లో అయ్యే పని కాదు. మనకి ఇచ్చే అధికారం ఏమో 5 సంవత్సరాలు. మనం ఎన్ని కట్టినా అక్కడ జనసాంద్రత, డెన్సిటీ ఆఫ్ పీపుల్, వేరియస్ కమ్యూనిటీస్, వేరియస్ కేటగిరీస్, పూర్ టు రిచ్, అన్ని కేటగిరీలు వచ్చి నివాసం ఉండాలి. వాళ్ళు ఉండాలంటే ఏం కావాలి? ఉపాధి కావాలి. అక్కడే పనులు దొరకాలి. ఇవన్నీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అక్కడ ఒక ఎంటీ ల్యాండ్లో మనం కడితే సాయంత్రానికి బస్ వేసుకొని వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో నివాసం ఉండడానికి ప్రధానమైన అవరోధం ఏంటంటే ఇప్పటికే అక్కడ ఉన్న భూములు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అక్కడ ఉండే అర్హత ఉంది. అలా కాకపోతే మిగతా భూములు ప్రభుత్వం తీసుకొని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంది. తీసుకున్న వాటిల్లో అక్కడున్న ల్యాండ్ ఓనర్లకి ఇంత పర్సంటేజ్ ఇచ్చారు. మిగతా ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ కట్టడాలను కడుతుంది, లేకపోతే ప్రభుత్వం కంపెనీలకు ఇస్తుంది. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఈ వచ్చిన మార్కెట్ వల్ల, ఈ పెరుగుతున్న వాతావరణం వల్ల వాళ్ళ లాభానికి గజం రేటు దాదాపు ₹1,00,000 తీసుకెళ్లారు. సో ₹1,00,000 పెట్టి ఏ సామాన్యుడైనా గుంటూరు నుంచి వచ్చి నివాసం ఉండడానికి కొనగలడా? కొనలేరు. అదే రేటుకి గుంటూరులో వస్తుంది, లేకపోతే విజయవాడలో వస్తుంది, లేకపోతే డెవలప్ అయిన ఏరియాలో వస్తుంది. డెవలప్ కాని ఏరియాలో అంతంత రేట్లు ఇచ్చి కొనగలరా? రోజు రోజుకి నోటి మాట మీద ఒక్కొక్కరు 10,000 పెంచి గజం చెప్తున్నారు. మరి పూర్ సెక్టర్ సెట్ వస్తాయి. పనులు కోరుకునే, ఉద్యోగంతో బతుకుదాం అనుకునే వాళ్ళు వచ్చి నివాసం ఎట్లా ఏర్పరచుకుంటారు? నివాసం ఏర్పరచుకోకపోతే ఏముంది? 4 బస్సులు పెట్టి విజయవాడకో గుంటూరుకో పంపిస్తాం, వచ్చిపోతుంటారు అనుకున్నప్పుడు ఎవరు ఓన్ చేసుకుంటారు అమరావతిని? ఎవరు ఓన్ చేసుకుంటారు అమరావతిని? సో అమరావతిలో డెన్సిటీ ఆఫ్ పీపుల్. అమరావతి కరెక్ట్ చాయిస్ కాదా? చాయిస్ కరెక్ట్, తప్పు కాదు. కానీ అక్కడ ఉన్న గ్రౌండ్ కొంచెం బ్లాక్ సాయిల్ కావచ్చు, లేకపోతే కొన్ని అవరోధాలు కావచ్చు, లేకపోతే ఫౌండేషన్ ఎక్కువ డెప్త్కి దిగాల్సి రావచ్చు, లేకపోతే కొండవీటి వాగుని మళ్లించడానికి కావచ్చు. ఈ ప్రయత్నాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నా ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఎక్కడ అవుతుందంటే, సామాన్యుడు మైగ్రేట్ అయ్యి అనంతపురం నుంచి వచ్చాడు. అమరావతిలో 4 గజాల స్థలం, ఒక 10 గజాల స్థలం కావాలా? అక్కడే ఉండాలనుకుంటున్నాడు. ఇక అమరావతిలో ఏ పని దొరికితే చేసుకోవాలని. శ్రీకాకుళం నుంచి ఒక 10 కుటుంబాలు వచ్చాయి. అమరావతిలో ఏదో ప్రాంతంలో మేము నివాసం ఉండాలా? మీకు ప్లేస్ ఏది? ఎవరిస్తారు మీకు? ప్రభుత్వం చేతిలో ఉండే భూమిలో ఉండనీరు. ప్రైవేట్ వ్యక్తులు ఆకాశం రేట్లు అమ్ముతారు. ఇప్పటికే 33,000 సమీకరించారు. ఆ 33,000 ఎకరాల్లో ప్రధానమైన కట్టడాలని ఒక దగ్గర ఉన్నాయి. చుట్టుపక్కలంతా ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి.
ఆ లేఅవుట్లు ఇప్పుడు ఆ వేసేది, చుట్టుపక్కల ఆ లేఅవుట్లు మిగతా వేయాలి, 40,000 కూడా ఇంకా వీళ్ళే ఇంకా తీసుకుంటున్నారు. లేఅవుట్లు వేయాలి, ఆ లేఅవుట్ లో ప్లాట్ల చేతులు మారాలి, లేఅవుట్ల చేతులు మారాలంటే ఆ రేట్లకు తగ్గట్టు కొనాలి, వాటిలో నిర్మాణాలు జరగాలి, నిర్మాణం జరిగిన వాటిలో జనం ఉండాలి. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎన్ని డికేడ్లు జరుగుతాయి? అఫోర్డబుల్ రేట్లు ఉంటే కదా జరుగుతాయి. లేకపోతే ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ళ కోసం, ఉద్యోగస్తుల కోసం, వివిధ సెక్టర్ల కోసం లేఅవుట్లు వేసి ప్రభుత్వమే ఒక పరిష్కారం ఇన్స్టాల్మెంట్ల రూపంలో అయినా వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే 3 సంవత్సరాల లోపల మీరు నిర్మించుకుంటేనే ఈ సబ్సిడీ, లేకపోతే మీకు ఈ సబ్సిడీ క్యాన్సిల్, మీకు కేటాయించిన ప్లాట్ ని మేము వెనక్కి తీసుకుంటామని చెప్తే అనేక మంది నిర్మాణాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రాక్టికాలిటీ లేకుండా మరో 44,000 ఎకరాలు సమీకరించి నారాయణ గారు అని చెప్తున్నది అది ఎక్కడో వెనక తనకు తంతుదేమో జనంలో అనే భయం నాకు కూడా కలుగుతాను. ఇంకో 44,000 ఎకరాలకు సేకరిస్తామని చెప్పగానే కొంతమంది గ్రామ సభల్లో వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసి ఒక ఇమేజ్ తోని పైకి లేయాలనుకుంటున్నారు. ఇవన్నీ చర్యలు ఆయనకు వ్యతిరేకంగా పరిణమించే ప్రాబ్లం ఉంది. అది కూటమికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం. సో మరో 44,000 ఎకరాలు సేకరించేది ఇప్పుడు, ఆ 44,000 ఎకరాలు కూడా భూములు బ్యాంకుల్లో పెట్టేది ఇప్పుడు, బ్యాంకుల నుంచి తెచ్చిన డబ్బులు విడిపించేది ఎట్లా? విడిపిస్తే కూడా ఆ రోజు ఆ పూలింగ్ చేసిన ల్యాండ్ వాళ్ళ చేతిలోనే ల్యాండ్స్ ఉంటాయి, లేదా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మరి సామాన్యుడికి భూమి ఎక్కడ? అమరావతిలో సామాన్యుడి స్థానం ఎక్కడ? సామాన్యుడికి భూమి ఎవరిస్తారు? ఇక్కడ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఉంది. చేతులు మారకుండా నోటి మాటల వల్ల అందరూ రోజు రేట్లు పెంచుకుంటా పోతే కొనేది ఎవరు? కొన్న తర్వాత మారలాభానికి అమ్ముకోవాలనే వాళ్ళు కొంటున్నారే కానీ నివాసం ఉండేదానికి కొనబగలిగే రేట్లలో ఎన్ని దగ్గరలో అవకాశం ఉంది? ఇప్పటికే 33,000 ఎకరాల్లో అవకాశం లేదు. ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ అయ్యి ఉన్నాయి. ప్రభుత్వమే దీనికి ఇనిషియేషన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో. అంటే ఇంటర్నల్ గా నేనేంటంటే సామాన్యుడి గురించి ఆలోచిస్తేనే అమరావతి అనేది నగరం అనేది ఏర్పడుతుంది. నగరం ఏర్పడాలంటే జనసాంద్రత పెరగాలి. జనసాంద్రత పెరగాలంటే అక్కడ ఉన్నోళ్ళు కాదు, మీరు కేటాయించిన కంపెనీల వాళ్ళు కాదు, మీరు వదిలేసిన లేకపోతే ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన స్థలాల కాదు. కొంచెం వైడర్ యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా నగరాల నిర్మాణాలు జరగాలంటే ప్రభుత్వమే లేఅవుట్లు వేయాలి, వివిధ వర్గాల వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఒక షరతు పెట్టాలి. రాబోయే 3 ఏళ్లలో మీరు నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండండి. దాని తర్వాత 1 నెల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. అలా కానీ మీరు నిర్మాణాలు చేసుకుంటే మీకు సబ్సిడీ ఉంటుంది. మీకు ఇన్స్టాల్మెంట్ల ప్లేస్లో నేను ల్యాండ్స్ ఇస్తున్నా, ఇదిగో ఇది ఈ రెసిడెన్షియల్ లేఅవుట్, ఈ బ్యాంకింగ్ ఎంప్లాయీస్కి, ఇది ఎన్జిఓస్కి, ఇది జర్నలిస్టులకి, ఇది మిడిల్ క్లాస్కి, ఇది అనేక సెక్టర్లకి వరుసగా వచ్చి నిర్మాణాలు జరగాలి. అవును, ప్రధానమైన కట్టడాలు ప్రభుత్వం కడుతుంది. ఈ సైమల్టేనియస్గా 3 సంవత్సరాల్లో గడిచి 1,00,000 ఇళ్ళు ఏర్పడాలి. 1,00,000 ఇళ్ళు ఏర్పడితే నగరం అవుతుంది. ఈ ఆలోచన వైపు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని కోరుకుంటూ ఆయనకి సరైన సూచన దిశగా ఒక సబ్మిషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ 3 ఏళ్లలో అయితే అమరావతి కంప్లీట్ అవుతుందా సార్? ఎవరు నమ్మరు. అదేంటిది, మోదీ గారే వచ్చి సపోర్ట్ ఇచ్చారు, అమరావతి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంగా సహకారం ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా తీసుకునే నిర్ణయాలన్నింటికి బాసటగా నిలబడతానంటున్నారు. నేను చెప్పిందే ప్రధానమైన అవరోధం. మిగతా అన్ని గవర్నమెంట్ చకచక ఇంకో పర్మనెంట్ హైకోర్టు కట్టచ్చు, మంచి ఐకానిక్ బిల్డింగ్ కట్టచ్చు, టవర్స్ కట్టచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మీరు కట్టినవన్నీ కూడా ఎంటీగా వదిలేయచ్చు, దాన్ని ఫిల్ చేయకపోవచ్చు, రిపేర్లకు కాదు కదా కనీసం కలర్ కూడా వేయించకపోవచ్చు, లేకపోతే ఆ రోడ్లలో మరమ్మతులు చేయించకుండా పోవచ్చు, లేకపోతే వైజాగ్ నుంచే కంప్లీట్గా పరిపాలన కేంద్రీకరించవచ్చు. అమరావతి తప్ప రాజధాని పేరు వేరేది లేకపోవచ్చు. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వదిలేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్, వైజాగ్లో కూర్చొని పరిపాలన చేస్తానంటే ఏ కోర్టు ఆపలేదు.